ఇంకో వార్త ఏమొచ్చిందంటే బట్టి ఫోటో మిస్ మొన్నటి వరకు ఇద్దరు ఇప్పుడు ఒకరే అని చెప్పేసి ఒక వార్త వేశారు. ఇది కూడా అంటే దీన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతాయి. అంతేగాని ఇక్కడ బట్టి విక్రమార్క గారిని స్పెషల్గా చేసి ఒక వార్త వేయడం అనేది జరిగింది. బట్టి ఫోటో మిస్ మొన్నటి వరకు ఇద్దరు ఇప్పుడు ఒకరే. మొన్న జరిగినటువంటి ఒక ఫోటో గత నెల 27న ఇచ్చిన ప్రకటనలో ఇక్కడ బట్టి విక్రమార్క గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజా కొలువుల పండగ 5192 ఉద్యోగ నియామక పత్రాలకు సంబంధించి ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఒకటే ఉంది. సో నిన్న ఇచ్చిన ప్రకటనలో మిస్సింగ్ అని చెప్పేసి ఒక వార్త వేశారు. హోర్డింగ్లలో ప్రకటనలో కనిపించని డిప్యూటీ సీఎం ఫోటో ఫస్ట్ టైంగా గాయబ్, పొరపాట ఉద్దేశపూర్వకంగా. కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చలు. ఆరా తీసిన బట్టి అనుచరులు INPR గాంధీ భవన్ నుంచి రాని స్పష్టత అని చెప్పేసి కూడా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రతి వాణిజ్య ప్రకటనలో హోల్డింగ్పై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటోలు ఇప్పటివరకు తప్పనిసరి నియామకంగా కనిపించేవి. కానీ సోమవారం జారీ చేసిన వాణిజ్య ప్రకటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటో లేదు. ఆయన ఫోటో లేకుండానే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వెనుక ఉన్న కారణాలపై పార్టీలో చర్చ జరుగుతున్నది. ఏజెన్సీ పొరపాటు వల్ల జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగానే ఆయన ఫోటోలు మిస్ చేశారా అని ఆరా తీస్తున్నారు. మొన్నటి వరకు ఇద్దరు ఇప్పుడు ఒకరే. గత ఏడాది డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వ పరంగా ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోల్లో పత్రికల్లో, టీవీలో కనిపించాయి. బట్ ఒక్కొక్కసారి ఇట్లాంటి పొరపాట్లు అనేది జరుగుతుంటాయి. ఇంకోసారి కూడా ఈ విధంగానే వేస్తే అది నిజంగా కావాలని చేస్తున్నట్టు. ఏ ఒక్కసారో ఈ విధంగా మిస్ అయితే ఒక్కొక్కసారి ఇట్లాంటి తప్పులు జరుగుతుంటాయి. మరి దీన్ని అంతగా పెద్దగా చూపించాల్సిన అవసరం లేదని చెప్పేసి నా యొక్క సలహా. ఈ కుక్కకు ఉన్న విలువ పేదోడి ప్రాణానికి లేదా, అది చచ్చిపోతే డాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. మీ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే అని చెప్పేసి నిన్న నియామక పత్రాల కార్యక్రమాల్లో వేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బట్టి ఫోటో మిస్ అనేది దీన్ని ఒక సంచలన వార్తలుగా దీన్ని క్రియేట్ చేస్తున్నారు. మరి దీనిపైన INPR అలాగే గాంధీ భవన్ వర్గాలు ఎలాంటి స్పష్టత ఇస్తాయనేది వేచి చూడాల్సిన విషయం.